చాయ్, కాఫీ చాలా మందికి ఇవి తీసుకోకపోతే రోజు గడవదు. మరికొందరైతే గంటకోసారి ఈ పానీయాలను తాగుతూ ఉంటారు. అయితే భోజనం చేయడానికి గంట ముందు, తర్వాత గంట వరకు వీటిని తీసుకోవడం అత్యంత ప్రమాదకరమని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ తాజాగా వెల్లడించింది. దీనివల్ల కలిగే నష్టాలను వివరిస్తూ వాటికి దూరంగా ఉండాలని సూచించింది. టీ, కాఫీలో కెఫిన్, టానిన్లు ఉంటాయి. కెఫిన్ కేంద్ర నాడీ వ్యవస్థపై, టానిన్ ఆహారంలో ఉండే ఐరన్పై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఆహారం తీసుకునే సమయంలో దానిలో ఉండే ఐరన్ శాతాన్ని టానిన్ తగ్గిస్తుంది. హిమోగ్లోబిన్ అనే ప్రోటీన్ను తయారు చేసేందుకు ఐరన్ చాలా అవసరం. ఇది శరీరం అంతటికి ఆక్సిజన్ సరఫరాలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈ పానీయాల్లో ఉండే టానిన్లు ఐరన్ శోషణ ప్రక్రియలో అంతరాయం కలిగించే ప్రమాదం ఉంది. అందుకే భోజనం తీసుకునే ముందు, ఆ తర్వాత కొంత సమయం పాటు వీటిని తీసుకోకపోవడమే మంచిదని సూచించింది. ఐరన్ లోపం వల్ల అలసట, నీరసం, సరిగ్గా శ్వాస తీసుకోలేకపోవడం, తలనొప్పి, హృదయ స్పందనలో మార్పు, జుట్టు రాలడం తదితర సమస్యలతో పాటు రక్తహీనతకు దారితీయవచ్చు. మనం తీసుకునే ఒక కప్పు కాఫీలో 80 నుంచి 120 మిల్లీగ్రాములు, ఇన్స్టంట్ కాఫీలో 50 నుండి 65 మిల్లీగ్రాముల కెఫిన్ ఉంటుంది. అదే టీలో 30 నుండి 65 మిల్లీగ్రాముల కెఫిన్ ఉంటుంది. పూర్తిగా కాఫీ, టీ మానకున్నా కెఫిన్ను దృష్టిలో పెట్టుకుని వీటిని మితంగా తీసుకోవాలని ICMR సూచించింది.